చేసినటువంటి మరి జయించుకొచ్చి అయినటువంటి వైస్ చైర్మన్ యువ నాయకుడు హరీష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఎంపీ ఈరోజు పార్లమెంటరీ ఎంపీ క్యాండిడేట్ సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మా యొక్క ప్రియతమ నాయకులు రమణారెడ్డి సార్ గారికి, జ్యోతి మేడం గారికి, అలాగే చారిసాబు గారికి, అలాగే అభ్యర్థి సుధీర్ సార్ గారికి, అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి పాలనని మనం అందరం కూడా, మన యొక్క కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి జరిగినటువంటి ఏదైతే గత 9.5 సంవత్సరాలు జరిగినటువంటి మనం ఏదైతే ప్రజలకు చేసినటువంటి సేవల్ని పూర్తి స్థాయిగా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఏదైతే మనం ఇచ్చినటువంటి పెన్షన్ కానీ, మనం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, మనం ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి చేరుకునే విధంగా మన యొక్క కార్యకర్తలందరూ కూడా సైనికులుగా పనిచేసి మన యొక్క సుధీర్ సార్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి ప్రతి ఒక్క ఓటుని కూడా మన యొక్క కార్యకర్తలందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ, నేను ముఖ్యంగా ఎందుకంటే మా పెద్దలందరికీ విన్నవించుకుంటా ఉన్నా ఈ సందర్భంగా, ఏ ఒక్క 100 రోజుల సమయం మనం ఎందుకు ఇవ్వాలి సార్ వాళ్ళకి? 100 రోజుల సమయం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? ఈ 100 రోజుల్లో మన యొక్క కార్యకర్తకి ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా మనము కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మన యొక్క కార్యకర్తలు 100 రోజులు కాదు, ఒక్కరోజు టైం కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు ఇవ్వాలి మనం? ఇది పూర్తిగా ఎందుకంటే మన యొక్క పార్టీ సిద్ధాంతం 100 రోజులనే సిద్ధాంతం తీసేయాలి. ఎప్పుడు ఎవడు మనల్ని కొడితే తిరిగి మనం 2 దెబ్బలు కొట్టేటట్టు మన యొక్క కార్యకర్తలు సిద్ధమైతేనే మన సుధీర్ సార్ గారికి మనం గిఫ్ట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అరాజకాలకి, ఈ యొక్క ఎమ్మెల్యే గారు పెట్టించినటువంటి కేసులని, ఈ ఎమ్మెల్యే గారు పెట్టించినటువంటి ఇబ్బందులకి మనందరం కూడా, ఎందుకంటే ఆయన టెంపుల్ విషయంలో మా యొక్క నాయకుడిని కానీ, మా యొక్క కార్యకర్తలను కానీ, అలాగే ఆ టెంపుల్ మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది కూడా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా దేవుడికి పోతే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో బాగుపడినట్టు కానీ చరిత్రలో ఎక్కడ కూడా మిగలే దేవుడికి ఎవరు కూడా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే గారు మీరు గుర్తుపెట్టుకోండి, మా యొక్క కార్యకర్తలందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఎలక్షన్ అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లోనే చూసుకున్నాం. మేము మీకు మెజార్టీ ఇస్తాము, మెజార్టీ ఇస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.